ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రొఫెషనల్ ట్రేడింగ్ సిస్టమ్ను డీకోడ్ చేయబోతున్నాం. అదే ద షార్ట్ స్ట్రాడల్ వీవాప్ స్ట్రాటజీ గైడ్. మార్కెట్ ఎటూ కదలకుండా ఒకే రేంజ్లో ఇరుక్కుపోయినప్పుడు రిస్క్ను పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తూ ప్రాఫిట్ ఎలా లాగాలి అనేది ఇక్కడ మనం చాలా క్లియర్గా చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ దిస్. మన ఎజెండా ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. ఫస్ట్, విన్నింగ్ ఇన్ సైడ్వేస్ మార్కెట్స్. తర్వాత చార్ట్ సెటప్ అండ్ ఇండికేటర్స్. ఆ తర్వాత ద 3% ఎంట్రీ ట్రిగర్. నెక్స్ట్, వీవాప్ యాజ్ డైనమిక్ స్టాప్ లాస్. అండ్ ఫైనలీ, స్ట్రిక్ట్ డైలీ ట్రేడ్ లిమిట్స్. నెంబర్ 1, విన్నింగ్ ఇన్ సైడ్వేస్ మార్కెట్స్ అంటే మార్కెట్ ఎటూ వెళ్లకుండా సైలెంట్గా ఉన్నప్పుడు లాభం పొందడం. సాధారణంగా మార్కెట్లు దాదాపు 70–80% సమయం సైడ్వేస్లోనే ఉంటాయి కదా. అంటే పెద్దగా ఎలాంటి ట్రెండ్ లేకుండా అక్కడే ఒక రేంజ్లో తిరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి డల్ మార్కెట్ కండిషన్లో ఒక ట్రేడర్ ప్రాఫిట్ ఎలా తీస్తాడు? ఆలోచించాల్సిన విషయమే కదా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడే మనకు థీటా డీకే అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ పవర్ను ఇది అద్భుతంగా వివరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, సమయం గడుస్తున్న కొద్దీ ఆప్షన్ ప్రీమియంల వాల్యూ ఆటోమేటిక్గా కరిగిపోవడంనే థీటా డీకే అంటారు. మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఈ ప్రీమియం కరిగిపోవడం వల్లే ఆప్షన్ సెల్లర్కు న్యాచురల్గా ప్రాఫిట్ వచ్చేస్తుంది. ఇట్స్ లైక్ ఎ టైమ్ మ్యాజిక్. సో ఈ థీటా డీకేని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి బెస్ట్ వెపన్ ఏంటంటే ఏటీఎం షార్ట్ స్ట్రాడల్. అంటే ఎట్ ది మనీ దగ్గరున్న కాల్ ఆప్షన్, అదే సిఈ, మరియు పుట్ ఆప్షన్ పిఈ, రెండింటినీ ఒకే స్ట్రైక్ ప్రైస్, ఒకే ఎక్స్పైరీకి సెల్ చేయడం అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్గా 52,000 దగ్గరుందనుకుందాం. ఇప్పుడు మనం అదే 52,000 సిఈ మరియు 52,000 పిఈ రెండింటినీ ఒకేసారి సెల్ చేస్తాం. ఈ టెక్నికే మన స్ట్రాటజీకి మెయిన్ ఫౌండేషన్. రైట్, ఇప్పుడు సెకండ్ పార్ట్. నెంబర్ 2, చార్ట్ సెటప్ అండ్ ఇండికేటర్స్. ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు మనం రెడీ చేసుకోవాల్సిన పక్కా మెకానికల్ సెటప్ ఇది. ఈ చార్ట్ సెటప్ కోసం మనం ఎగ్జాక్ట్గా 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. స్టెప్ 1, కంబైన్డ్ ప్రీమియం చార్ట్ ఓపెన్ చేయాలి. స్టెప్ 2, టైం ఫ్రేమ్ను ఖచ్చితంగా 5 నిమిషాలకు సెట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 5 నిమిషాల టైం ఫ్రేమ్ మాత్రమే వాడటం అనేది అత్యంత కీలకం. నో కాంప్రమైజ్. ఇక స్టెప్ 3, చార్ట్ మీద వీవాప్ ఇండికేటర్ను అప్లై చేయాలి. దాట్స్ ఇట్. ఈ 3 స్టెప్స్తో మన ట్రేడింగ్ స్క్రీన్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మనం ఇక్కడ వాడే ఏకైక పవర్ఫుల్ ఇండికేటర్ వీవాప్ అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. ఇది కేవలం చార్ట్ మీద ఒక గీత మాత్రమే కాదు. మార్కెట్లో ఫేర్ యావరేజ్ ప్రైస్ ఎక్కడ ఉందో, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యాక్టివిటీ ఎలా ఉందో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. అంతేకాదు, ఈ పర్టిక్యులర్ సెటప్కి ఇదొక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లా అద్భుతంగా పనిచేస్తుంది. నంబర్ 3, ద 3% ఎంట్రీ ట్రిగర్. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ హియర్ ఈజ్ ప్రీమియం వీక్నెస్ కోసం మనం ఎలా వెయిట్ చేయాలి అనేది ఇక్కడ చూడబోతున్నాం. ఇక్కడ ఎమోషన్స్కు అస్సలు చోతులేదు. అంతా పక్కా మెకానికల్ రూల్. కంబైన్డ్ ప్రీమియం ఎప్పుడైతే మన వీవాప్ లైన్ కంటే ఎగ్జాక్ట్గా 3% కిందకు పడిపోతుందో అప్పుడే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, వీవాప్ లెవెల్ ₹100 ఉందనుకుందాం. రైట్ సైడ్ చూస్తే దానికి 3% కింద అంటే ₹97 అనమాట. ఈ ₹97 దగ్గరకు కంబైన్డ్ ప్రీమియం రాగానే మన ఎంట్రీ ఆటోమేటిక్గా ట్రిగర్ అవుతుంది. ఈ 3% డ్రాప్ అనేది మార్కెట్లో ప్రీమియం వీక్నెస్ను అంటే థీటా డీకే సక్సెస్ఫుల్గా మొదలైందని కన్ఫర్మ్ చేస్తుంది. ఇక నెంబర్ 4, వీవాప్ యాజ్ డైనమిక్ స్టాప్ లాస్. ఆప్షన్ సెల్లర్స్కి స్ట్రిక్ట్ రిస్క్ కంట్రోల్ ఎంత అవసరమో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆప్షన్ సెల్లింగ్లో అన్లిమిటెడ్ లాస్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చెయ్యకపోతే చాలా కష్టం. అందుకే ఇక్కడ మన వీవాప్ ఒక డైనమిక్ స్టాప్ లాస్గా పనిచేస్తుంది. అంటే కంబైన్డ్ ప్రీమియం కిందికి వెళ్లిన తర్వాత మళ్లీ తిరిగి పైకి వచ్చి వీవాప్ లైన్ను టెక్ చేసిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా మనం ట్రేడ్ ఎగ్జిట్ అయిపోవాలి. ఇది నాన్ నెగోషియబుల్. మార్కెట్ అకస్మాత్తుగా ఒక బలమైన ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు భారీ నష్టాల బారిన పడకుండా ఈ రూల్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైనల్ సెక్షన్, నంబర్ 5, స్ట్రిక్ట్ డైలీ ట్రేడ్ లిమిట్స్. ఒక ట్రేడర్ డే ఎలా గడవాలి అనేదానికి సంబంధించిన ఖచ్చితమైన క్రమానుగత రూల్స్ ఇవి. దీంట్లో ఒక పవర్ఫుల్ రూల్ ఆఫ్ 3 ఉంది. ఈ టైమ్లైన్ను స్ట్రిక్ట్గా ఫాలో అవడం వల్లే మనకు సక్సెస్ వస్తుంది. ఉదయం 9:15కు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే మార్నింగ్ వాలటాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొదటి 30 నిమిషాలు వెయిట్ చేయాలి.
అంటే 9:45 AM తర్వాతే ట్రేడ్ ఎంట్రీ కోసం చూడాలి. అలాగే ఇంట్రాడేలో రోజంతా కలిపి మాక్సిమం 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చినా సరే మధ్యాహ్నం 3 PM దాటితే ఇంకెలాంటి కొత్త ట్రేడ్ చేయకూడదు. ఇదొక హార్డ్ స్టాప్. ఎందుకంటే అప్పటికే సమయం అయిపోతుంది, రిస్క్ బాగా పెరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఈ స్ట్రాటజీ సక్సెస్ అంతా ఒక సింపుల్ చెక్లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రాటజీ ఏంటి? ఏటీఎం షార్ట్ స్ట్రాడల్. టైం ఫ్రేమ్ 5 minutes. కండిషన్ చూస్తే మొదటి 30 నిమిషాలు నో ట్రేడ్. ఎంట్రీ ఖచ్చితంగా వీవాప్ కన్నా 3% కింద ఉండాలి. స్టాప్ లాస్ వీవాప్ టచ్ అయిన వెంటనే ఎగ్జిట్. అండ్ ఫైనలీ ఒక రోజుకి మ్యాక్సిమం 3 ట్రేడ్స్ మాత్రమే. ఈ రూల్స్ అన్ని కలిపి ఒక సిస్టమాటిక్ మెకానికల్ అప్రోచ్ను ఇస్తాయి. ముగింపుగా ఈ ఫౌండేషనల్ కోట్ను ఒక్కసారి గమనించండి. సెల్ ప్రీమియం వెన్ మార్కెట్ బికమ్ స్టేబుల్ అండ్ యూజ్ వీవాప్ టు కంట్రోల్ రిస్క్. మార్కెట్ ఎప్పుడైతే స్థిరంగా మారుతుందో అప్పుడే ఆప్షన్ ప్రీమియం సెల్ చేయాలి, మరియు రిస్క్ని కంట్రోల్ చేయడానికి ఎప్పుడూ వీవాప్ని వాడాలి. ఈ ఒక్క వాక్యం మొత్తం స్ట్రాటజీ ఫిలాసఫీని కవర్ చేస్తుంది. సో చివరిగా ఒక చిన్న ప్రశ్న. ఇలాంటి స్ట్రిక్ట్ మెకానికల్ డిసిప్లిన్ను ఫాలో అవడం వల్ల ట్రేడింగ్ నుంచి ఎమోషన్స్ను శాశ్వతంగా దూరం చేయగలమా? ఇంట్రాడేలో ఒక అద్భుతమైన కన్సిస్టెన్సీ సాధించగలమా? ఖచ్చితంగా ఈ ఎక్స్ప్లైనర్ మీకు ఒక కొత్త క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి సిస్టమాటిక్ అప్రోచ్ ఏ ట్రేడర్కైనా చాలా హెల్ప్ అవుతుంది. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు పీడీఎఫ్ అని కామెంట్ చేయగలరు.